ఓకేనా. మన అందరిది ఒకటే కులం, మానవ కులం. మన అందరి దగ్గర ఉండాల్సింది మానవత్వం. ఓకేనా. ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఒక్కడే. తను నిరాకారుడు, ఆకారం లేని నిరాకారుడు దేవుడు. మనకు ఎందరో వచ్చారు మెసెంజర్స్, అంటే మార్గదర్శకులు. వాళ్ళు వచ్చారు పర్టికులర్గా ఒక్కొక్క క్యాస్ట్ కోసం రాలేదు, అందరి కోసం వచ్చారు. అందరికీ చెప్పారు. దాంట్లో ఏంటంటే ఎవరు ఏది ఫాలో చేశారు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఈ మార్గదర్శకులు వచ్చారు కదా మెసెంజర్స్, ఈయన మా దేవుడు, ఈయన మీ దేవుడు అని చెప్పేసి డివైడ్ చేసేసారు. ఇక్కడ ఇలా చేయకుండా వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం ఎంచుకొని ఆ రూట్లో మనం నడవాలి. ఈయన మా దేవుడు, ఈయన మీ దేవుడు అని చెప్పేసి జనాలు కొట్టుకుంటున్నారు. దీన్ని క్యాచ్ చేసుకుని నాయకులు, పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. అసలు లెక్క ప్రకారం చూసుకుంటే ఉన్నది రెండు కులాలు, ఒకటి ఆడకులం, రెండు మగ కులం. ఓకేనా. ఆడకులం, మగ కులం. దేవుడు ఒక్కడే. ఆడవాళ్ళకి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. మగవాళ్ళకి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. అలాగే ఆడవాళ్ళకి ఎక్కువ ఏంటి, తక్కువ ఏంటంటే, ఆడవాళ్ళకి తెలివి ఎక్కువ, బలం తక్కువ. మగవాడికి బలం ఎక్కువ, తెలివి తక్కువ. వీళ్ళిద్దరు కలిస్తే మంచి సంసారం. ఇప్పుడు ఆడ మగ అంటే వీళ్ళిద్దరే, ఆడ మగ వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరి కోసం భూమి ఆకాశం, ఒక పగలు ఒక రాత్రి. పగలుకి సూర్యుడు, రాత్రికి చంద్రుడు. లాభము నష్టము, కష్టము సుఖము, ఆరోగ్యము చెడు, ఏవి చూసుకున్నా రెండే. ఆ రెండిట్లో ఈ రెండు ఒకటి. మలమూత్ర విసర్జనలు, ఇది మలము, ఇది మూత్రము. ఇవి రెండు క్లియర్గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అనారోగ్యం పాలైంది. ఇంకొకటి, ఈ రెండిట్లో ఇంకో అర్థం ఉంది. ఈ రెండిట్లో ఇంకోటి ఏంటంటే, ఈ మలమూత్ర విసర్జన చేసేవాడే మానవుడు, మనిషి. చేసేవాడే మనిషి, చేయనుడే దేవుడు. లాజిక్ ఉంది, ఆలోచించండి. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో మిమ్మల్ని మీరుగా ప్రేమించేవాళ్ళు ఇద్దరే. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకటి అమ్మ నాన్న, తల్లిదండ్రులు. వాళ్ళు ఇద్దరే. ఓకేనా. మనం ఎలాంటి వాళ్ళైనా మనకు ప్రేమించేవాళ్ళు ఇద్దరే, అమ్మ నాన్న. మనం మంచి చేసినా చెడు చేసినా సరే మనకి ప్రేమించేవాళ్ళు ఇద్దరే. వాళ్ళు ఎవరంటే అమ్మ నాన్న. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఒకటి జననం, రెండు మననం. ఇవి కూడా రెండే. ఒకటి జననం, ఒకటి మరణం. ఇవి కూడా రెండే. పుట్టాము, ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే,